ఆకాశవాణి 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 3వ భాగం. వినండి, దేశానికే సాగుసాయం. కోవిడ్ మహమ్మారి ప్రపంచం యావత్తూ అన్ని రంగాల్ని ప్రభావితం చేసిన నేపథ్యంలో ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ధీటుగా ఎదుర్కొన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, పరిశ్రమలు, వాణిజ్యం మూతపడి ఆర్థిక రంగాలన్నీ కుదేలైన వేళ వ్యవసాయ రంగమే కాడిమోసి వేగంగా పతనం అవుతున్న వృద్ధి సూచీలకు కళ్లెం వేసింది. వృద్ధి పతనాన్ని నిలువరించి ఆర్థిక రంగాలకు ఊపిరులూదింది. వ్యవసాయ రంగమే ఉపాధికి, ఇతర రంగాలకు వెన్నుదన్నుగా నిలిచింది. మరోసారి దేశ జీడీపీకి ఆసరా అయింది. గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని సంక్షోభంలో ప్రపంచం తలమునకలై ఉన్న సమయంలో దేశంలో ఆహారానికి కొరత రాలేదంటే దానికి రైతన్నల కృషి, ప్రభుత్వాల ముందుచూపే కారణం అని చెప్పాలి. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న ప్రధాన పరిణామాలను చర్చించాలంటే ఇటు జాతీయ స్థాయిలో, అటు రాష్ట్రాల స్థాయిలో వ్యవసాయ రంగంలో స్పష్టమైన ప్రగతి రేఖలు కనిపిస్తాయి. తొలుత ఇతర రంగాల మాదిరి కొంత కరోనా ప్రభావం పడినా పడిలేచిన కెరటంలా వెంటనే కోలుకుంది వ్యవసాయ రంగం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల నెలా చేసే తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేశారు. संकट के इस काल में भी हमारे देश के कृषि क्षेत्र ने फिर अपना दमखम दिखाया है. साथियों, देश का कृषि क्षेत्र, हमारे किसान, हमारे गांव आत्मनिर्भर भारत का आधार है. ఈ ఏడాది వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక పరిణామాల్లో సాగు చట్టాలు కూడా ముఖ్యమైనవి. దీర్ఘకాలంగా చర్చిస్తూ వచ్చిన మార్పులతో 3 కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ 3 చట్టాలు రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛను, వ్యాపారులతో ముందస్తుగా చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత ఇవ్వడంతో పాటు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలతో సహా నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు తొలగిస్తున్నాయి. అయితే ఈ చట్టాల విషయంలో క్షేత్రస్థాయిలో చిన్న, సన్నకారు రైతుల అవసరాలు భిన్నంగా ఉన్నాయని పలు రైతు సంఘాలు భావిస్తున్నాయి. గ్రామం దాటి పంటను విక్రయించుకునే శక్తి బడుగు రైతులకు లేదని ఈ సంఘాలు వాదిస్తున్నాయి. ఇంకా ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. అయితే రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టువిడుపుల ధోరణితో సంప్రదింపులు చేపట్టింది. దేశంలో ఎక్కడికైనా వెళ్లి రైతులు తమ పంటను అమ్ముకునే అవకాశాలపై, అలాగే సేద్యానికి ముందే కంపెనీలతో ఒప్పందాల విషయంలో పలు వర్గాలు పలు సందేహాలు వ్యక్తం చేశాయి. కనీస మద్దతు ధరపై రైతులకు ఈ చట్టాల్లో హామీ ఉండేలా వెసులుబాటు ఉండాలన్నది విమర్శకుల ప్రధాన డిమాండ్. సాగు చట్టాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు వేదికలపై ఇలా చెప్పారు. कृषि सुधार विधेयक पारित किए गए हैं. इन विधेयकों ने हमारे अन्नदाता किसानों को अनेक बंधनों से मुक्ति दिलाई. आजादी के बाद किसानों को किसानी में एक नई आजादी देने का काम. इन सुधारों से किसानों को अपनी उपज बेचने में और ज्यादा विकल्प मिलेंगे और ज्यादा अवसर मिलेंगे. రైతు బంధు పథకం కింద ఆర్థిక సాయాన్ని పెంచటం, ధరణి పోర్టల్ ప్రభావంతో రైతులకు కొంత వెసులుబాటు లభించినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన రైతు వేదికలతో రైతులకు సదుపాయాలు, అలాగే సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువ కానుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు అందిస్తున్న పంట సాయాన్ని కోవిడ్ సమయంలో గడువు ముందుగానే అందించటం రైతులకు అన్ని విధాలా వెసులుబాటు కల్పించింది. రైతుకు వెన్నుదన్నుగా నిలిచి రైతు తన కష్టానికి తనే ధర నిర్ణయించుకోవాలన్న ఉద్దేశంతో రైతు బంధు సమితులను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి రైతు వేదికలు నిర్మించింది. రైతు బంధు సమితులతో రైతులను సంఘటితం చేసిన ప్రభుత్వం రైతు వేదికలతో వారిని మరింత సాధికారత దిశగా తీసుకెళుతోంది. తెలంగాణలోని 2601 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం ప్రారంభమైంది. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు వేదికల గురించి ఇలా చెబుతున్నారు. ఈ రైతాంగాన్ని అవగాహన పరచడం కోసం అని చెప్పేసి ఈ రైతు సమన్వయ సమితిని పనిలో పెట్టాలని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఒకటి, ఏ పంట పండించాలి,
ఒక క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం అనేది ఇంతకుముందే రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తున్నప్పుడే చెప్పారు. అదేవిధంగా పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే ఖచ్చితంగా మార్కెటింగ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలని నిర్ణయం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇక పంట రుణాల మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ మేటిగా ఉందని ఆర్బీఐ స్టేట్ ఫైనాన్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ పంట రుణాల మాఫీ విషయంలో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం 2014-15లో ప్రకటించిన రుణమాఫీ కింద గడిచిన 5 ఏళ్లలో 15,493 కోట్ల రూపాయలను మాఫీ చేయగా గత ఏడాది ఈ ఏడాది బడ్జెట్లో కొత్తగా మరో 12,225 కోట్ల రూపాయల మాఫీను కలుపుకొని మొత్తం 27,718 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. దీంతో రైతుల శ్రేయస్సు కోసం ఇంత మొత్తంలో మాఫీ చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు అగ్రస్థానం దక్కింది. రుణమాఫీలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇలా పేర్కొన్నారు. ఈసారి కూడా డెఫినెట్ గా మొత్తం రైతాంగానికి ఈ ₹1,00,000 రుణమాఫీని చక్కగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. విత్ ఆల్ కాన్షియస్నెస్ 24,000 కోట్లు ఖచ్చితంగా మాఫీ చేసి తీరుతాం అధ్యక్ష. సాగు విస్తీర్ణంలో కూడా తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డును నెలకొల్పింది. మొత్తం మీద చూస్తే అదనంగా 30 లక్షల పైగా ఎకరాల్లో ఈసారి పంటలు నాటారు. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు పుష్కలంగా కురవడంతో వానాకాలం పంటల సాగు లక్ష్యాలను మించింది. ఈ వానాకాలం సాగు విస్తీర్ణం రికార్డు సృష్టించింది. 1,35,00,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నాట్లు పడ్డాయి. ప్రధాన పంట అయిన వరిని సాధారణంగా 27.25 లక్షల ఎకరాల్లో పండించేవారు. ఇది ఈ సంవత్సరం 53.33 లక్షల ఎకరాలకు పెరిగింది. అదేవిధంగా పత్తి సాగు విస్తీర్ణం 44.5 లక్షల ఎకరాల నుంచి 60.53 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తంగా 32 లక్షల ఎకరాల భూమి అదనంగా సాగులోకి వచ్చినట్లయింది. కరోనా పరిణామాలతో సామాజిక మాధ్యమాలలో చికెన్ గుడ్లు తినడం గురించిన దుష్ప్రచారం వల్ల కోళ్ల పరిశ్రమ ప్రభావితమైంది. ఫలితంగా చిన్న రైతులు తీవ్ర నష్టాలతో కోళ్ల ఫారాలను మూసివేయాల్సి వచ్చింది. కరోనా భయంతో లక్షలాది కోళ్లను పూడ్చేసిన పరిస్థితులను కూడా మనం చూశాం. అయితే తక్కువ కాలంలోనే ఈ అపోహలు తొలగిపోవటంతో పరిశ్రమ తిరిగి పుంజుకుంది. చికెన్ గురించిన అపోహలను తొలగించటానికి రాష్ట్ర మంత్రి కె తారక రామారావు పలు అవగాహన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. చికెన్ తింటే ఎలాంటి నష్టం జరగదని, పైగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్లు, చికెన్ను మాంసాహారులు తినాలని వైద్యులు చెప్పడంతో జూలై నాటికి కోళ్ల పరిశ్రమ అనూహ్యంగా పుంజుకుంది. ఈ దిశగా ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతో మునుపెన్నడు లేని విధంగా కోళ్ల పరిశ్రమ అభివృద్ధి చెందింది. చికెన్, మటన్, గుడ్ల ధరలు కరోనా ముందుటి పరిస్థితుల కంటే బాగా పెరిగాయి. ప్రజల్లో వాటి వినియోగం కూడా భారీగా పెరగడంతో పరిశ్రమ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఏ ఒక్కరికి గాని చికెన్ వల్ల, గుడ్డు వల్ల ఆరోగ్యపరమైన సమస్య రాలేదు అనే మాట అక్షర సత్యం అని చెప్పి నేను మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దుష్ప్రచారాలు, అపోహలు, అనుమానాలు అది శుద్ధ తప్పు. పూర్తి స్థాయిలో ఈ కరోనా వైరస్ అనే దానికి పౌల్ట్రీ రంగానికి, చికెన్కే గాని గుడ్డుకే గాని ఏ రకమైన ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశమే లేదనే మాట గుర్తు చేస్తూ పంటల ధరలు, మార్కెటింగ్ పరిస్థితుల్ని విశ్లేషించినప్పుడు రైతులకు మార్కెట్ కష్టాలు తప్పలేదని అర్థమైంది. మార్కెటింగ్ విభాగాలు దిగుబడి అంచనాలతో మార్కెట్లో సరుకు మదింపును చేయాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు అనుగుణంగా పరిణామాలు జరగలేదు. ఈ నేపథ్యంలోనే పంటలకు అదనపు విలువ చేకూర్చే సదుపాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం మరింతగా పెరిగింది. ఆహార ఉత్పత్తులకు విలువ జోడింపు అవకాశాలు పెరిగే కొద్దీ ఎక్కడి పంటను అక్కడే కొనే వీలు ఉంటుందనేది మార్కెటింగ్ అంచనాల్లో ఒకటి. ఆహార శుద్ధిపై శ్రద్ధ పెడితే గిట్టుబాటు ధరల సమస్య పరిష్కారం అవుతుందని నిపుణుల అంచనా. పలు రాష్ట్రాల మార్కెటింగ్ శాఖలు దీనిని ఒక అవకాశంగా తీసుకుని ఉత్పత్తులకు విలువ జోడించేలా రైతుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాయి. అలాగే రాష్ట్రాల బ్రాండింగుతో రైతుల ఎగుమతి అవకాశాలు పెంచుకోవచ్చని హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భావిస్తోంది. అందుకే తెలంగాణ సోనా రకానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్గా చేసేందుకు మార్కెటింగ్ వ్యూహాలను సమకూర్చింది. ఈ తరహాలో అన్ని రకాల ఉత్పత్తుల విషయంలో రైతులను చైతన్యపరిస్తే మార్కెట్ సమస్యలు తొలగిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ సోనా బ్రాండింగ్ విషయమై ఐఎస్బి ఫ్యాకల్టీ ప్రొఫెసర్ శేషాద్రి, ప్రొఫెసర్ విశ్వనాథన్ చెబుతున్నారు. Our mandate
over the last several months has been to try and take a very, very special variety of rice called the Telangana Sona. And our brief was to try to find ways to take this very valuable rice variety, which has a host of benefits, primarily health benefits, and also an excellent taste. That is from a consumer point. From the farmer perspective, very rapid cultivation crop cycle, and of course from the government perspective to be able to redress or improve the plight of the farmers. So this is a formidable partnership, as I said. One can come up with a branding campaign which is centered around health, but if it's going to be a mass campaign. Finally, we also talked a little bit about positioning and how creating this brand will actually increase the awareness of this product and also the influence of this product among the consumer market. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సైదయ్య ఇలా చెబుతున్నారు. దేశంలో 60% జనాభాకు ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే 81 కోట్ల మంది భారత జనాభాకు ప్రధాన ఉపాధి రంగమైన వ్యవసాయం పైన ప్రపంచాన్ని గడగడలాంచిన కరోనా మహమ్మారి కూడా ప్రభావితం చూపించింది. అయితే మిగతా రంగాలతో పోలిస్తే భారతదేశంలో ఈ వ్యవసాయ రంగం పైన దాని ప్రభావం అంతగా లేదని చెప్పాలి. ఎప్పుడైతే రైతులు వానాకాలం పంటలు మొదలు పెట్టారో ఆ సమయంలోనే కరోనా మహమ్మారి పంజా విసిరింది. అయినప్పటికీ రైతులు ధైర్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకొని సాగు చేయడం జరిగింది. అయితే పంట కోత వచ్చే నాటికి చాలా మంది భయపెట్టడం జరిగింది. అన్ని ఆహార పదార్థాలతో కూడా కరోనా వ్యాపిస్తుందనే నేపథ్యంలో చాలా వరకు కొనుగోలు ఆగిపోయినాయి. సప్లై పెరిగి డిమాండ్ తగ్గి ధరలు కూడా పడిపోయే రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ముందుకొచ్చి గ్రామాన సేకరణ కేంద్రాలు పెట్టి ప్రధానంగా భారతదేశానికి ఆహార భద్రతను కల్పిస్తున్న వరిని అలాగే మిగతా ఆహార ధాన్యాలను భారీగా సేకరించడం జరిగింది. రెండోది ఇటీవల కేంద్రం రాజ్యసభలో అటు లోక్సభలో రెండిట్లో ఆమోదించిన 3 ప్రధాన మార్కెటింగ్ చట్టాలండి. ఆ 3 మార్కెటింగ్ చట్టాల్లో మొట్టమొదటి ఏంటంటే ఒకే దేశం ఒకే మార్కెట్ అనే నినాదంతో ఒకే మార్కెట్ ఉండాలి. రైతు ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో రెగ్యులేటెడ్ మార్కెట్ లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే భారతదేశంలో ఎక్కడైనా ధర ఎక్కువగా ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పారు. రెండోది కాంట్రాక్ట్ ఫార్మింగ్ ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం కూడా చేశారు రెండో చట్టం ద్వారా. అంటే ముందస్తుగా రక్షణ ఒప్పందం ప్రకారము అటు కొనుగోలుదారుడు ఇటు కార్పొరేట్ కంపెనీలు కానీ ఇంకా ఎవరైనా కూడా వర్తకులు ముందస్తు ఒప్పందం చేసుకొని ఆ వ్యవసాయానికి వెళ్ళొచ్చు. 1955లో చేసిన అంటే దాదాపు 75 సంవత్సరాల తర్వాత నిత్యావసర సరుకుల చట్టాన్ని కూడా లిబరలైజేషన్ ఇస్తూ రెగ్యులేషన్ ఎత్తేస్తూ ఆంక్షలు ఎత్తేస్తూ ఫ్రీడమ్ చేసినారండి. దాని ప్రకారం ఏంటంటే రైతు పండించిన పంటల్ని ఎవరైనా వర్తకులు కూడా వాళ్ళు ఒక నిర్దిష్ట స్టాక్ మించి ఎంతైనా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం గురించి ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ళు తీసుకొచ్చిన ఒక 3 పాలసీ నిర్ణయాలు కాస్త రైతులకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఒకటి భారీ ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించడం, దాని ద్వారా కనీసం 4-5 జిల్లాలకు సాగునీటిని ఇవ్వడంతో అమాంతంగా తక్కువలో తక్కువ 32 లక్షల ఎకరాలు అదనపు సాగు విస్తీర్ణం సాగులోకి వచ్చింది. కరోనా కష్టాలు భారతదేశంలో వ్యవసాయం పైన పౌల్ట్రీ రంగం పైన పడకుండా ఇటు ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకున్నాయండి. కరోనా కాలంలో వివిధ రంగాలు బాగా దెబ్బతింటే అసలు ఏమాత్రం ప్రభావం లేకుండా పూర్తిగా భారతదేశ జీడీపీకి ఒక వెన్నుదన్నుగా నిలిచిందంటే భారతదేశ వ్యవసాయ రంగమే అవుతుందండి. దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధిలో వ్యవసాయానిది అగ్రతాంబూలం అని మరోసారి రుజువైంది. కోవిడ్ కారణంగా దేశమంతా లాక్డౌన్ అయింది. కానీ రైతులకు లాక్డౌన్ లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని రంగాలు మూతబడ్డా ఆరుగాలం చెమటోడ్చి కష్టపడింది రైతే. 130 కోట్ల మంది జనాభా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన బుక్కెడు బువ్వ దేశం నోటికి అందించిన రైతే ఈ ఏటి రారాజనిపించుకున్నాడు. 2020 ఒక అవలోకనం సిరీస్లో రేపటి 4వ భాగంలో శాస్త్ర విజ్ఞాన రంగాలు సాధించిన ప్రగతిని సమీక్షించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంతవరకు మీరు 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 3వ భాగం దేశానికే సాగు సాయం విన్నారు. రచనా విశ్లేషణ వ్యవసాయ నిపుణులు ప్రొఫెసర్ సైదయ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.